పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 10వ వచనము నుండి 17వ వచనం వరకు. అంతటి శిష్యులు యేసు వద్దకు వచ్చి, మీరు ప్రజలతో ప్రసంగించినప్పుడు ఉపమానములను ఉపయోగించుచున్నారేలా అని ప్రశ్నించిరి. అందులకు ఆయన ప్రత్యుత్తరముగా, పరలోక రాజ్య పరమ రహస్యములను తెలుసుకొనుటకు అనుగ్రహింపబడినది మీకే కానీ వారికి కాదు. ఏలయనా ఉన్నవానికే మరింత ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వాని నుండి వానికున్నదియు తీసివేయబడును. వారు చూచియు చూడరు, వినియు వినరు, గ్రహింపరు కనుక నేను వారితో ఉపమాన రీతిగా మాట్లాడుచున్నాను అని చెప్పాను. వారిని గూర్చి యెషయా ప్రవచనమిట్లు నెరవేరెను. అది ఏమనా, ఎంతగా విన్నను మీరు గ్రహింపరు, ఎంతగా చూచినను మీరు గమనింపరు. ఏలయనా కనులార చూచి చెవులార విని మనసుతో గ్రహించి హృదయ పరివర్తనము చెంది నా వలన స్వస్థత పొందకుండానట్లు వారు బుద్ధి మందగించినది, వారి చెవులు మొద్దుబారినవి, వారి కనులు పొరలు కమ్మినవి. మీరెంత ధన్యులు! మీ కనులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. మీరు చూసినది చూచుటకు, వినినది వినుటకు ప్రవక్తలు అనేకులు, నీతిమంతులు అనేకులు కాంక్షించిరి, కానీ వారికి అది సాధ్యపడలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదువుకున్నటువంటి సువిశేష పట్టణాన్ని కొంతసేపు మనము ధ్యానం చేద్దాము. క్రీస్తు ప్రభువు విత్తువాని యొక్క ఉపమానాన్ని ప్రజలకు అదేవిధంగా శిష్యులకు బోధించిన తర్వాత శిష్యులు అందరూ కూడా క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు, గురువా మీరు ఎందుకని ప్రజలతో ప్రసంగించినప్పుడు ఉపమానములతో బోధించుచున్నారు అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. అందులోకి ఆయన, ఇదిగో పరలోక రాజ్య పరమ రహస్యములు అనుగ్రహింపబడినది మీకే కానీ వారికి కాదు అని ఆయన తెలియపరుస్తున్నారు. వారు ఎవరు అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలి. వారు ఎవరు అంటే, ఇదిగో ఈ ధర్మశాస్త్ర బోధకులు, ఈ పరిసయ్యులు, ఈ యొక్క అధికారులు అని దేవుడు తెలియపరుస్తున్నారు. ఎందుకని వారికి అనుగ్రహించబడదు అంటే, యెషయా ప్రవక్త ముందుగానే తెలియపరిచినటువంటి మాటలను క్రీస్తు ప్రభు మరలా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇదిగో వీరు విని కూడా వినరు అని, చూచి కూడా వారు గ్రహింపలేరు అని, హృదయ పరివర్తనము పొంది నా వలన స్వస్థత పొందడానికి వారి హృదయాలు మొద్దుబారినయి అని దేవుడు ఈరోజు తెలియపరుస్తూ ఉన్నారు. అనగా వినడం వేరు, హృదయపూర్వకముగా అర్థం చేసుకోవడం వేరు అని దేవుడు ఈరోజు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. వినిన వారు ఎవరు అంటే, దీనిని కొద్దిగా వివరణాత్మకంగా వివరించుకోవాలంటే లూకా శుభవార్త 6వ అధ్యాయము 46వ వచనముని మనం చూసుకున్నట్లయితే గనక మనకు అక్కడ ఒక్కొక్క మాట మనకు తెలియపరుస్తూ ఉంటారు. ఈ వినిన వారు ఎవరు అంటే 49వ వచనములో మనకు కనపడుతూ ఉంటారు. ఇదిగో దేవాలయానికి వస్తూ ఉంటారు, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటారు, కానీ వారి దైనందినటువంటి జీవితంలో, వారి క్రైస్తవ జీవితంలో దాన్ని పాటింపకుండా విన్నటువంటి దానిని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వారు. వీరు ఎలాంటి వారు అంటే, ఇసుక మీద పునాది వేసి ఇల్లు కట్టుకున్నటువంటి వారు. ఇదిగో వరద రాగానే ఆ ఇల్లు కొట్టుకుపోతూ ఉంటుంది, వర్షం రాగానే ఆ ఇల్లు కొట్టుకుపోతూ ఉంటుంది, గాలి రాగానే ఆ ఇల్లు కొట్టుకుపోతూ ఉంటుంది. మరి ఈ హృదయముతో అర్థం చేసుకున్నటువంటి వారు ఎవరు అంటే, పరమ రహస్యములను గ్రహించినటువంటి వారు. మరి వీరు ఎలాంటి యొక్క దీవెనలు పొందుకుంటున్నారు అంటే, ఇదిగో రాతి మీద లోతుగా పునాది వేసి కట్టబడినటువంటి ఇల్లును పోలినటువంటి వారు. ఇదిగో వీరికి వరద వచ్చినా కానీ ఏమీ అవ్వదు, ఇదిగో వీరికి బాధ వచ్చినా కానీ ఏమీ అవ్వదు, ఇదిగో తుఫాను వచ్చినా కానీ ఏమీ అవ్వదు, ఇంకా వానలు వచ్చినా కానీ ఏమీ అవ్వదు. ఎందుకనంటే ఆ ఇల్లు పునాదిగా రాతి మీద కట్టబడి ఉంది కాబట్టి. అనగా కష్టం వచ్చినా కానీ, బాధ వచ్చినా కానీ, నష్టం వచ్చినా కానీ క్రీస్తు అనేటువంటి పునాది
పునాది మీద వారు నిర్మించబడ్డారు కాబట్టి దృఢముగా ఉంటుంది. ఇదిగో ఈ ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు ఇదిగో కష్టం రాగానే పడిపోతూ ఉంటుంది, బాధ రాగానే పడిపోతూ ఉంటుంది, శ్రమ రాగానే పడిపోతూ ఉంటుంది. ఎందుకనంటే వారు దేవుని యొక్క వాక్యం మీద కట్టబడలేదు కాబట్టి మనము విననటువంటి వారిగా కాకుండా హృదయముతో ఆలకించేటువంటి వారిగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇక రెండవది మనం చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకుల గురించి, పరిసయ్యుల గురించి దేవుడు ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఏంటిది ఆ మాట అంటే, వీరు విన్నారు కానీ గ్రహింపలేకపోతూ ఉన్నారు, అద్భుతాలు కళ్ళారా చూశారు కానీ విశ్వసింపలేకపోతూ ఉన్నారు. ఎందుకు? దానికి కారణం ఏంటి అంటే వారు హృదయాలు మందగించినవి, వారి చెవులు మొద్దుబారినవి అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మనము కూడా దేవాలయానికి వస్తూ ఉంటాము, దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటాము, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించకుండా మన చెవులు మొద్దుబారిపోతూ ఉంటాయి, మన హృదయాలు మందగిస్తూ ఉంటాయి. ఇదిగో వేరే వాళ్ళతో మాట్లాడడమో, లేకపోతే ఫోనులు చూసుకోవడమో, లేకపోతే ఏదో నామకార్థముగా వచ్చి వెళ్ళిపోవడం వల్ల దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మన హృదయములో నాటబడదు. కాబట్టి ఆ రీతిగా మనం వచ్చినట్లయితే గనక, ఏదో కాలక్షేపముగా దేవాలయానికి వచ్చినట్లయితే గనక, ఏదో కాలక్షేపముగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నట్లయితే గనక మనం ఎవరిని పోలి ఉన్నాము అంటే మందగించినటువంటి హృదయము కలిగినటువంటి వారిని పోలి ఉన్నాము. ఇదిగో మందగించినటువంటి చెవులు కలిగినటువంటి వారిని మనము పోలి ఉన్నాము అని దేవుడు ఈరోజు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రీతిగా కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని విని మన హృదయంలో భద్రపరుచుకుని వాక్య ప్రకారముగా జీవించడానికి కావలసినటువంటి కృపను దయచేయమని మన అందరము కూడా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మహోన్నతుడును మహాగణుడువైన మా యేసయ్య, ఈరోజు మేము విన్నటువంటి వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకోవడానికి మీరు సహాయం చేయమని మేము అడుగుచున్నాము నాయన. ప్రభువా, మేము కూడా నాయన దేవుని యొక్క వాక్కు మీద బలమైనటువంటి పునాది వేసి నిర్మింపబడినటువంటి ఇల్లును పోలినటువంటి వారి యొక్క జీవితాలలాగా మా కుటుంబాలను, మా జీవితాలను మార్చమని అడుగుచున్నాము. మేము కూడా విశ్వాసంలో దృఢముగా ఉండి మేము ప్రార్థించినటువంటి దానిని పొందుకునేటువంటి విధముగా మా విశ్వాసాన్ని బలపరచమని, అదే విధముగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని ఈరోజు జ్ఞాపకపరుచుకుంటూ వారందరికీ స్వస్థత ప్రసాదించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.